ఉన్నారా దేవుడి గోవిందనామాల మీద పిచ్చి రాతలు రాయడానికి? హిందువులారా, మన కళ్ళ ముందే మన తిరుమల కొండ పవిత్రత మంట కలిసిపోతుంటే ఇంకా ఎంతకాలం మౌనంగా ఉంటారు? 7 కొండలు స్వామివారి సన్నిధి, టూరిస్ట్ ప్లేస్ కాదు, అది కోట్లాది మంది హిందువుల ప్రాణం. అలిపిరి మెట్లు, భక్తులు గోవింద అంటూ నమస్కరిస్తూ ఎక్కే వైకుంఠ మార్గం. అలాంటి పవిత్రమైన గోడల మీద కొంతమంది మూర్ఖులు పిచ్చి పిచ్చి రాతలు రాస్తున్నారు. ఆర్సీబీ అని, సిఎస్కే అని, ఇంకొందరు లవర్స్ పేర్లు రాస్తున్నారు. గుడిలో ఉన్నారా లేక పబ్లిక్ పార్క్ లో ఉన్నారా? అది చాలదన్నట్టు సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు ఊరేగే పవిత్రమైన మాడ వీధుల్లో పిచ్చి డాన్సులు వేసుకుంటూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు. అసలు దేవుడంటే భయం ఉందా వీళ్ళకి? ఇవే పిచ్చి వేషాలు వేరే మతస్థుల ప్రార్థనా స్థలాల్లో వేసే ధైర్యం ఉందా? హిందువులు ఏమీ అనరు కాబట్టి గుళ్లను ఇలా వాడేస్తున్నారా? దయచేసి చేతులు జోడించి అడుగుతున్నాను, భక్తులారా, ఇకనైనా మేలుకోండి. మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ఇలాంటి వాళ్ళు కొండ మీద ఎక్కడైనా కనిపించినా అక్కడికక్కడే నిలదీద్దాం. దేవుడి దగ్గర భయం భక్తితో ఉందాం. పిచ్చి వేషాలు వద్దు అని గట్టిగా బుద్ధి చెబుదాం. తిరుమల కొండ మీద కనిపించాల్సింది, వినిపించాల్సింది ఒకే ఒక్క పేరు, గోవింద గోవింద. ఈ విషయం గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేంత వరకు షేర్ చేద్దాం. అండ్ ఇలాంటి పిచ్చి వేషాలు వేసే మూర్ఖులను ఏం చెయ్యాలి అనేది కామెంట్ చేయండి. జై శ్రీరామ్.